హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ఏదైతే ఆసరా చేయుత పెన్షన్లు ఉన్నాయో, ముఖ్యంగా కొత్త పెన్షన్లు ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఏంటని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి పెంపు ఉండబోతుందా లేదా అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. ఇప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ప్రభుత్వం నుంచి కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో వివరాలు ఏంటనేది కూడా మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారనమాట. వెంటనే లైక్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక కొత్త రూల్ అనేది రావడం జరిగింది అంటున్నారు. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ వాడుతున్న వారందరికీ కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ 21 తారీఖు నుంచి మనకు 2026 సవరించిన కొత్త పద్ధతిలోనే మనకు గ్యాస్ సిలిండర్ అయితే అందిస్తున్నారు. లేదంటే గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వరు. ముఖ్యంగా అత్యంత పారదర్శకత నమ్మదగినగా ఉండేందుకు గాను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎల్పిజి సిలిండరు ఏదైతే కొత్త కనెక్షన్లు ఇప్పుడు ఇవ్వడం లేదు కదా, ఉన్న పాత కనెక్షన్లు ఏదైతే ఉన్నాయో వినియోగదారులు తమ మొబైల్ ఫోన్కు వచ్చేటువంటి డెలివరీ అథెంటికేషన్ కోడ్ డిఎస్సి డెలివరీ వ్యక్తికి తప్పనిసరిగా చూపించాలి. ఓటీపీని వస్తేనే వారికి బుకింగ్ అవుతుంది. అదేవిధంగా సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓటీపీ రాకపోతే వారికి బుక్ అయినట్టు కాదనమాట. సో వారికి సిలిండర్ అనేది ఇవ్వరు. ఇవి ఎందుకంటే డిఏసి అంటే డెలివరీ అథెంటికేషన్ కోడ్ అనమాట. ఇది వినియోగదారుల ప్రతిసారి ఎల్పిజి సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు జనరేట్ అయ్యేటువంటి ఒక ప్రత్యేకమైన వెరిఫికేషన్ కోడ్ అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఏంటనేది ఒక కీలక అప్డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు పొందుతున్న లబ్ధాలకు సంబంధించి ఈ నెలలో కొన్ని కీలక మార్పులు అయితే ఉన్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల నగరాల్లో సంక్షేమ పింఛన్ల ముఖ గుర్తింపు ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించినట్లు ప్రభుత్వం అనేది ప్రకటించింది. దీని కార్యాచరణ పురపాలక శాఖ అధికారులు కావచ్చు, సో వారికి ఎవరికి ఎలా ఉంటుంది, వాటిని ఎలా వాడాలి ఏంటనేది కూడా ముఖ్యంగా వారందరికీ కూడా శిక్షణ అనేది ఇచ్చినట్లు చెప్తున్నారనమాట. సో ఇందుకు సంబంధించి అంటే అనర్హులు ఎలా తీసేస్తారంటే ఇక నుంచి గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ఇది అమలు చేయనున్నట్టు చెప్తున్నారు. ఇక చనిపోయిన వారిని పేర్లను తొలగించి అర్హులకే పెన్షన్ అందజేయాలని చెప్పేసి ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో అందుకని చెప్పేసి శిక్షణ పొందినటువంటి వారంతా కూడా ఆయా జిల్లాలకు వెళ్ళి అక్కడ సిబ్బందికి శిక్షణ ఇచ్చిన అనంతరం అమలు పరచడం జరుగుతుందని చెప్తున్నారు. సో మొత్తానికి ఒక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే పంట పెట్టుబడి సాయం అయితే ఇచ్చారు కదా. సో అదేవిధంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ నెల ముఖ్యంగా 23, 24 తారీఖులో మనకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ప్రభుత్వం నుంచి అఫీషియల్గా అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంత ఇస్తారు ఏంటనేది చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే పెన్షన్ల పెంపు అనేది ఈ నెల నుండే ఉండబోతున్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. సో 1000 రూపాయలు పెంచుతారా లేదంటే 500 పెంచుతారా అనేది ఉత్కంఠ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు చెప్తున్నారు. ఇటీవల కాలంలో ముఖ్యంగా ఆసరా పెన్షన్లు కావచ్చు, ఇతర ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా అమలు చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఒక్కొక్కటిగా అమలు చేసే చర్యలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే కొత్త పెన్షన్లకు సంబంధించిన పంపిణీకి సంబంధించి త్వరలోనే ఉన్న నేపథ్యంలో ఇక ఇది కూడా ఎక్కువగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి సంబంధించి ఓటు బ్యాంక్ అయితే ఉంది కాబట్టి తప్పనిసరిగా ముఖ్యంగా ఈ నెల నుంచి పెన్షన్లు ఇవ్వబోతున్నారంటూ అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఒకవేళ మీరు ఇప్పటివరకు కనుక పెన్షన్లు ఇచ్చినట్లయితే ఎంత మొత్తంలో ఇచ్చారు, ఎవరెవరు తీసుకున్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఇచ్చినప్పుడు వచ్చినా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.